నాతో పాటు అడవిపంది పిల్ల ఆవులకి వచ్చింది. వర్షం అయితే తగ్గింది. నేచర్ ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఈరోజు అయితే నేను ఆవులకి రావడం జరిగింది. ఈరోజు సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఏంటంటే నేను ఇదిగోండి నా కర్ర, అలాగే నా గొడుగు ఇది చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎటు మేపుదామన్నా వ్యవసాయం కదా. అదేంటి ఈ సంవత్సరం కూడా వర్షాలు లేనందువల్ల పంటలు అయితే సరిగ్గా వేయలేదు. అందువల్ల కొంచెం స్పేస్ అయితే ఉంది ఆవులు మేపడానికి. ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం టైం కదా. ఈరోజు ఏంటో ఉన్నట్టుండి వర్షం అయితే అలా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఈరోజు కూడా నేను ఇంట్లో ఉండవలసింది, కానీ నా ఆవులకి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కొండ కనిపిస్తుంది కదా, కొండకైతే తోలుకెళ్తాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం జీడి తోట. ఇది ఒకప్పుడు మొత్తం అడవే ఉండేది. అప్పుడు ఇక్కడికి వచ్చి కర్రలు తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడైతే పూర్తిగా జీడి తోట వేస్తారు మొత్తం బయలుదేసి. ఈ వర్షంలో ఆవులు కాయడం అంటే చాలా చిరాకు వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు గొడుగు పట్టుకుంటాం, కానీ ఎందుకంటే ఇలాంటి మంచు ఉంటుంది కదా, మంచు వల్ల బట్టలు మొత్తం తడిసిపోతాయి అన్నమాట. చలి వచ్చేసిన తర్వాత వచ్చేస్తుంది. హాయ్ ప్రిజా ఈ అమ్మ ఒక్కసి తిప్పి ఒక్కసి వెళ్తాను. మా ఆవులు అస్సలు మాటనివ్వండి. ఒకవైపు తోలితేనేమో ఇంకోవైపు వెళ్తా. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయో. నేను అచ్చ తెలుగు అస్సలు మాట్లాడలేను. నాకు వచ్చే లాంగ్వేజ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మొత్తం అంటే నేను నార్మల్గానే మాట్లాడతాను. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకప్పుడు అడవి ఉండేదండి. ఇక్కడ దాకా అడవి ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం బయలు చేసి జీడి మొక్కలు వేసారు. చూడండి ఆ కొండ దగ్గర బయలు కనిపిస్తుంది కదా చిన్నగా, అక్కడ దాకా మొత్తం కొట్టేసి ఉన్నారు. ఒకప్పుడు ఇది మొత్తం అడవే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం జీడి తోట అయిపోయింది కొండ మొత్తము. అందువల్లనేమో వర్షాలు కూడా కురవటం లేదు. ఏంటో మాకు అసలు ఈ సంవత్సరం కూడా తినడానికి ఇంకా తిండి దొరుకుతుందో లేదో తెలియదండి. చాలా అంటే చాలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కనీసం బోర్లు వేసుకుందామన్నా అందకేసంత స్తోమత లేదు మాకు. ఈ వర్షం నీరే మాకు. ఇంకేంటంటే మాకు కొన్ని పొలాలు అయితే ఉన్నాయి, వాటికి మెట్టు భూమి అన్నమాట. వర్షం పడితే కానీ పంటలు పండవు. వాటికి అసలు నీరే అందది. వర్షం గట్టి కురిస్తేనే మాకు పొలం అయితే పండుతుంది, లేదంటే మరి లేదు అంతే. మళ్ళీ కొంచెం వర్షం అయితే పడుతుంది. చూడండి అసలు కెమెరాలో కనిపిస్తుందా లేదు కూడా ఇది అంటే తెలియదు. చూడండి ఇక్కడ పుట్టకొక్క అయితే కనిపించింది, చూపిస్తాను. ఎక్కువ లేదు, కొంచెంగానే ఉంది. ఇలాంటి తోవలు నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూడండి కాలు ఎంత బురదగా ఉన్నాయో అసలు. కాలు చూడండి జారిపోతుంది ఏదన్నా. ఇదిగోండి పుట్టకొక్కు అన్నమాట. నాకు చాలా ఇష్టమైన కూర పుట్టకొక్కు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఇక్కడ కొంచెం రెండే ఉన్నాయి. ఇంకెక్కువ అయితే తీసుకెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే వెలిసిపోయి చాలా రోజులు అవుతుంది. అంటే బాగుండవు అనమాట వండుకొని తినడానికి. మొగ్గలు అయితే చాలా బాగుంటాయి. ఇలా ఇప్పుడు వర్షం కాబట్టి చాలా అక్కడక్కడ మొలుస్తూనే ఉంటాయి. చూడండి మా పోడు ఎలాగా మొత్తం బయలు చేస్తున్నారు. మేమైతే పెందల 9 గంటలకి అలా ఇప్పాము గొడ్లు. ఇప్పేసి తోలుకొచ్చాము. మళ్ళా పొద్దుగా తీసుకెళ్తాం, 6 గంటలకి తీసుకెళ్దాం. మరి మధ్యాహ్నం అంటూ తినము. మేము తింటే అలా ఆవులకి వచ్చినప్పుడు 2 పూటలే తింటారు.
అదేదైనా బయట పనికి వెళ్ళినప్పుడు కూలి పనికి వెళ్ళినప్పుడు మాత్రం 2 పూటలు 3 పూటలు తింటారు. మధ్యాహ్నం క్యారెట్స్ తీసుకెళ్ళి మాకు 2 పూటలు ఇంకెక్కువ సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులు అయిపోయాయి మా గుడ్లు. ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఏంటంటే పెందల అంటే పొద్దున్న అంటే పెందాల అంటే ఉదయం అని అర్థం. పొద్దోయ్ అంటే మేము సాయంత్రం అంటాం. రాత్రిని పొద్దోయ్ అంటాం, లేదా సాయంత్రాన్ని కూడా పొద్దోయ్ అంటాం. అదనమాట. మొత్తం మేము ఇలాంటి మంచు వల్లనే తడిసిపోతాం. చాలా చలి అయితే వేసి వస్తుంది. మేము మొత్తం ఒక 5 ఎంతమంది వచ్చాము. ఇంకా ఒక అతను రాలేదనుకుంటా. ఆవులకి ఏంటంటే మా ఆవులే మాకు వృత్తి. మాకు ఆవులు అయితే చాలా ఉన్నాయి, కానీ మేమైతే పాలు తీయమన్నమాట. ఆవులే అలా ఎప్పుడైతే ఆవు ఈనుతుందో మొత్తం పాలు పేయకి మా ఊర్లో తీస్తే ఒకడో ఇద్దరు అయితే పాలు అయితే తీస్తారు. మేమైతే ఎవరికి కూడా తీయము. అప్పుడు మొదట్లో అయితే తీసేవారు, ఇప్పుడు ఎవరు కూడా పాలు అనేది తీయట్లేదు. అదనమాట. మీరు కూడా పెందాల పొద్దోయి ఇలాగా మాట్లాడతారేమో, కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అయితే 1:18 అయ్యింది. మళ్ళీ ఇంకెన్ని గంటలు? 2, 3, 4, 5, 6 వరకు అయితే ఇంకా కాస్తాము. 6 కాదు 5 అంటే 5:30కి అలా కాస్తాం, 5:30 దాకా. ఇదిగోండి మా గుడ్లు అయితే సగం అయితే ఇటు ఉన్నాయి. ఇటు కాస్తున్నారు. అమ్మే అటు సంగూరు ఇటు సంగూరు అయిపోయి తిప్పుతారు గలే, తిప్పండి మరి. అయ్యా ఇటు తిప్పయ్యా. మీకు ఇప్పుడు అర్థం కాకపోయి ఉండవచ్చు. అమ్మి అంటే మేము అక్కని లేదా చెల్లిని లేదా అలానే అమ్మి అని పిలుస్తాము. అమ్మి అంటే అక్క లేదా చెల్లి. ఇప్పుడు అయ్య అనుకున్నారు. అయ్య అంటే నానమ్మ అనమాట. మేము నానమ్మల్ని బేసిక్గా అయ్య అని పిలుస్తాము. ఏటమ్మి అట్ట ఎక్కిపోతున్నాయి, మళ్ళీ అట్టి ఇటు అయిపోతాయని అనమాట. ఇక్కడ తిప్పోయేలాగా ఇటు ఇలా మేసుకొని లాగట్టే. కానీ ఇది ఒక అడవి పంది పిల్ల అనమాట. ఇది మాతో డైలీగా అంటే వాళ్ళ యజమానితో కలిసి రోజు రాత్రి తిరుగుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళనమాట ఆవులకి అయితే గుడ్లు కాయడానికి వచ్చాడు. తనతో పాటు ఇది కూడా వచ్చేసింది. ఆయన వెనకతలే తిరుగుతూ ఉంటుంది. వీడి పేరు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. ఇది 1 month బ్యాక్ దొరికిందనమాట. పెంచుకుంటున్నారు ప్రజెంట్. చాలా అల్లరిది. ఈరోజు ఎందుకో తెలియదు బాగా ఆకలేస్తుందని చెప్పేసి ఇక్కడ అరటి చెట్టు అయితే ఉన్నాయి. పళ్ళు ఉంటాయేమో అనుకుని వచ్చినా కానీ పళ్ళు అయితే లేవు. కనీసం పెద్ద కాయలైనా ఉంటే తిందాం అనుకున్నా, కానీ అన్ని లేత గెల్లే ఉన్నాయి ఇక్కడ. ఇక ఈరోజు ఎందుకు తెలియదు బాగా అయితే ఆకలి వేసేస్తుంది. మళ్ళీ రామ్ గడ్ అయితే వచ్చాడు. రామ్ ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 4:40 అవుతుంది. ఇంకొక 1.5 వెయిట్ చేయాలి తోలడానికి. రాము ఇప్పుడు టైం అయితే 5:50 అయింది. ఆవులు అయితే తోలుకెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.